నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మనం జెమిని తారలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వచ్చాం. సో అందులో భాగంగా సీనియర్ నటి ఈరోజు హరిత గారు మనతో పాటు ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి సంక్రాంతి ఎలా జరుగుతుంది వాళ్ళ సీరియల్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో నమస్తే. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫస్ట్ చూడడానికి అమ్మవారి లాగా ఉన్నారు, మీ గెటప్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో మచ్. అండ్ ఎక్కడికి వచ్చినా ఇద్దరు పేరుగా వస్తారు. అవును గారు. సో ఇప్పుడు పేరుగా ఈ రోజు ఏంటి ఇన్విటేషన్ లేదు అండి. నేను అర్ధాంగి సీరియల్ టీం నుంచి వచ్చాను కాబట్టి అలా పిలవలేదేమో అనుకున్నాను. బట్ పండగకి పిలిస్తే బాగుండేది కదా. అల్లుడు లేకుండా కూతురు మాత్రం ఏం బాగుంటుంది. సో ఇప్పుడు సీరియల్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఒక జాయింట్ ఫ్యామిలీ, వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎఫెక్షన్స్, సపోర్ట్ చేసుకోవడం, కేరింగ్, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండడం ఎంత ఒక ఇప్పుడైతే అది పెద్ద టాస్క్. ఎందుకంటే 4 రోజులు అయితే ఓకేనేమో, కానీ ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండడం అనేది చాలా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది చాలా బాగుంటుంది. ప్రతిదానికి ఒక సపోర్ట్, ఒక ఫ్యామిలీ బాండింగ్, నైస్. ఎప్పుడు ఇద్దరు కాంబినేషన్స్ లో సీరియల్స్ ఉండేవి. సీరియల్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండేవాళ్ళు. ఈసారి ఏంటి రూట్ సపరేట్ అన్నట్టు ఇద్దరు? యాక్చువల్గా ఫస్ట్లో అలా అంటే సన్ నెట్వర్క్తో మాకు ఫస్ట్ నుంచి అంటే చెన్నై నుంచి చాలా అనుబంధం అని చెప్పాలి. సో అందుకోసం అలా క్యారెక్టర్లో వచ్చి తర్వాత ఫ్రెండ్ చేస్తే బాగుంటుందని. బట్ ఇప్పుడు జాకీ గారు చేయట్లా. ఫస్ట్లో అయితే ఫ్రెండ్లీగా స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు నేను అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ వస్తే ఫస్ట్ సీరియల్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇంటి దగ్గర ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. 2 times చేసుకుంటారు. లక్కీ ఛాన్స్ దొరికింది కదా. బాగా ఇక్కడైతే ఫుల్ కళా కుటుంబం మొత్తం ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తాము, అందరం సరదాగా కలుస్తాము. రియల్ పండుగ ఇక్కడే అనిపిస్తుంది. ఇంట్లో మనం కొంతమందే ఉంటాం కదా. సో చాలా ఇదే పండుగలా అనిపిస్తుంది అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ క్లాసికల్ డాన్స్ అంటే మీ తర్వాత ఎవరైనా సీరియల్ కుటుంబంలో మొత్తం క్లాసికల్ డాన్స్ అంటే మీ పేరే ఫస్ట్ గుర్తొస్తుంది. సో క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉండబోతుందా? లేదు, ఇప్పుడంతా పండగ కదా. పండగ ఆటపాట, ఫుడ్, సరదాగా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. అండ్ అసలు యాక్చువల్గా మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ జెమిని టీవీకి ఫస్ట్ యాంకర్ని. ఫస్ట్ యాంకర్ నాకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి అనమాట. ఫస్ట్ అంటే ఒక ఫస్ట్ 2 hours 1 hour వచ్చేది టెలికాస్ట్. దానికి అనమాట యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఈరోజు కార్యక్రమాలన్నీ మీరు బాగా ఆనందించుంటారని ఆశిస్తూ శుభరాత్రి సో చెప్పేదాన్ని అనమాట. అది చెప్పి తర్వాత చాలా షోస్ చేశాను. అండ్ ఫస్ట్ లైవ్ షో ఫ్రమ్ సింగపూర్ చేశాను. ఫస్ట్ లైవ్ షో మన సౌత్ అంటే తెలుగుకి ఫస్ట్ లైవ్ షో అనమాట. దీపావళికి సింగపూర్ నుంచి లైవ్ చేసి అప్పుడు అక్కడి నుంచే ఉండేది టెలికాస్ట్. సో అక్కడ సో మిమ్మల్ని చూసి నాకు గుర్తొచ్చినాయి అవన్నీ. యాంకర్, యాక్టర్, క్లాసికల్ డాన్సర్, ఆర్టిస్ట్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలి యాక్చువల్గా. సూపర్ అసలు. సో యాంకరింగ్ అనేది నాకు అప్పుడు ప్రొఫెషన్గా తీసుకోవాలి. ఎందుకంటే యాక్టింగ్ అనేదే కదా వచ్చాము. సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి? సంక్రాంతి భోగి రోజు మేము పెద్దలకు బట్టలు పెడతాం కదా. పెద్దలందరికీ బట్టలు పెట్టడం, మంచి భోగి మంట పొద్దున్నే. ఇక్కడ ఇంకొక అంటే మనం ఊర్లో లేము అనేది కమ్యూనిటీస్ అయిపోయాయి కదా. సో కమ్యూనిటీస్లో ఏంటంటే ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరూ కలిసి. చాలా కుటుంబాలు వేరే ఒక ఊరే ఉంటుంది. సో పొద్దున్నే భోగి మంట వేస్తారు. తర్వాత అక్కడే నాకేంటంటే ఆ భోగి మంటలో నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. భోగి మంటలో బిందె తీసుకెళ్ళి నీళ్లు పెట్టి ఆ నీళ్ళతో తలస్నానం చేసేవాళ్ళం నూనె పెట్టుకొని. సో అలాగే చేస్తా ఇప్పుడు కూడా. ఒక బిందె తీసుకెళ్ళి ఒక్కొక్క చెంబు కలుపుతారనమాట అందరు బకెట్లో మామ. సో తర్వాత వచ్చి ఆ రోజు చక్క దేవుడికి బట్టలన్నీ పెట్టి బాగా పూజ చేసుకొని. అండ్ అది భోగి రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు కదా. భోగి పళ్ళు పోస్తాం. మా చెల్లి వాళ్ళ పాపకు పోస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. సో అది ఈవినింగ్ ఆ సెలబ్రేషన్. బొమ్మల కొలువు ఉంటుంది సంక్రాంతికి. కొంతమంది దీపావళికి పెడతారు, కొంతమంది దసరాకి పెడతారు తమిళనాడులో. ఇప్పుడు మన కొంతమంది సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతాం అనమాట. బేసికల్లీ ప్రాపర్ ఎక్కడ అండి మీది? అంటే సంక్రాంతి గురించి ఇంత బాగా. అయ్యో అసలు మీరు ఏ పండగ గురించి అని అడగండి, అన్ని డీటెయిల్స్ అయితే పెట్టుకున్నాను. వీలుంటే అన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాను ప్రతి ఫెస్టివల్. సో పుట్టింది గుడివాడ,
కృష్ణా జిల్లా. సంక్రాంతి అంటే అందరికి బాగా గుర్తొచ్చే ఫస్ట్ పిండి వంటలు. మీ ఫేవరెట్ ఏంటి? చిన్నప్పుడైతే అసలు అరిసెలు అంటే 10 రోజుల ముందే చేసేసేవాళ్ళు. పిండి వంటలన్నీ చేసి డబ్బాల్లో, ఇంత పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టేసేవాళ్ళు. పిండి వంటలు చేసేటప్పుడు మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కదా, ఎక్కువ జనాలు చూడకూడదని. 2-3 అమ్మలు దిష్టి తగులుతుంది, పిండి వంటలు ఎవరు చూడకూడదని చెప్పేవాళ్ళు అనమాట. సో అలాగ బాగా ఆడతాం. లేకపోతే ఈ అరిసెలు ఒత్తడానికి పిలిచేవాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక ఒత్తమని. సో ఇప్పుడు నిజంగా ఆ రోజులు నన్ను అడిగితే ఇప్పుడున్న జనరేషన్ చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు పిండి వంటలు చేసేవాళ్ళు అన్నీ మేము కూడా పెద్ద ఏం చేయట్లేదు. పరవన్నం, పులిహోర, పూర్ణాలు అలా చేస్తున్నాం అంతే తప్పితే ఇంకా అన్ని షాప్ మేడే. ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి చిన్న ఒక్కొక్క సందర్భాలు ఏమైనా ఉన్నాయి జాకీ గారు మీరు కలిసి చేసుకుని పిండి వంటలు ఫ్యామిలీ? మాకు డైలీ మేము అయితే అలా అయితే డైలీ వంట చేసుకుంటాం, ఇద్దరం కలిసే చేస్తాం. ఇద్దరం కలిసి మీకంటే కూడా కుకింగ్ లో జాకీ గారు ఎక్కువ బాగా చేస్తారు అని విన్నాను. బాగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే మేము పూజలు చేసుకుంటామా, సో పూజ సెటప్, సర్దడం దగ్గర నుంచి డెకరేట్ చేసుకోవడము అన్నీ నేను తీసుకుంటాను. సో ఆయన ఏమంటారంటే నువ్వు ఆ పని చేసుకుంటా ఉండి ఇద్దరం కలిసి చేస్తే ఏం బాగుంటుంది, నేను వంట చేసేస్తాను, ఏమో అనుకుంటా ముందు అనుకుంటాం ఇవి చేద్దామని. సో అవి ఆయన చేస్తారు, మధ్యలో నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను, ఆయన వచ్చి ఇటు హెల్ప్ చేస్తారు. సో 50-50 షేరింగ్. సో కాకపోతే వంట ఆయన ఎక్కువ చేస్తారు. షేరింగ్ కన్నా ఎక్కువ కేరింగ్ గా చూసుకుంటారు జాకీ గారు. ఉంటేనే షేరింగ్ వస్తుంది. షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. జాకీ గారితో మీకు బెస్ట్ మెమరీ ఏంటి మీ లైఫ్లో? నా జాకీ గారే ఇంకా పెళ్ళే. జాకీ గారు ఎవ్రీడే ఈజ్ అంటే ఎలా ఉంటుందంటే ప్రేమ కంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కేర్ ఎవ్రీడే అది డెవలప్ అవుతూ వస్తుంది. సో ఎవ్రీడే ఇస్ అ బ్యూటిఫుల్ మెమరీ. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు లవ్ స్టోరీలో? అసలు లవ్ స్టోరీయే కాదు మాది, పెళ్లి తర్వాత లవ్. పెళ్లి తర్వాత లవ్. పర్ఫెక్ట్. ఎలా కలిసి వర్క్ చేసాము ఇంట్లో, అమ్మకి అన్నయ్యకి ఫ్రెండ్. సో జాకీ అయితే శాంతికి బాగుంటాడు, అడుగుదామని చెప్పి అడిగారు. ఆయన ఆలోచించుకుని అలా చేసి అలాగే వర్క్ చేయడం వల్ల ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు సీరియల్స్ 2-3 సీరియల్స్ చేస్తాం మేము పెళ్ళికి ముందు. సో వీళ్ళదేదో లవ్ మ్యారేజ్ మనకు అంత నో లవ్, అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్, నాట్ లవ్ కమ్ అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. క్యూటెస్ట్ మూమెంట్ ఏంటి? మా ఎంగేజ్మెంట్లో చెన్నైలో పెళ్ళయింది. ఇలా మనం చెప్పులేసుకోకూడదు కదా ఎంగేజ్మెంట్, మనకు కొంచెం అసలే పద్ధతులు ఎక్కువ, సెంటిమెంట్స్ చెప్పులేసుకోకూడదు. కెమెరామెన్ ఇలాగే కెమెరా పెట్టి ఇలా వస్తున్నారు, అందరిని గ్రూప్ ఫోటో తీస్తారు కదా. సో ఫోటో తీస్తే జాకీ గారిని చూసారు, పక్కకు వస్తే ఎంటీ ఫ్రేమ్. అయ్యో ఇలా అనగానే అప్పుడు నేను ఉన్నాను అనమాట. సో అది నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది తర్వాత చూసుకుంటే. ఎత్తుకోవాల్సింది కదా, చాలా ఈవెంట్స్ లో చూసాం ఆల్మోస్ట్. సో అదొకటి క్యూట్ ఎంగేజ్మెంట్ అప్పుడు. అంటే ఆయన హైట్ 6+6 కదా, ఆయన మనమేమో 5.2. సో అంత డిఫరెన్స్ ఉంటుంది కదా. కెమెరామెన్ అలా వచ్చి ఎంటీ ఫ్రేమ్ డౌన్ వస్తే నేనున్నాను. అండ్ మీ ఇద్దరు బాగా గొడవ పట్టి తిట్టుకొని వెంటనే నవ్వుకుంటారు కదా, అలాంటి మూమెంట్ ఏమైనా ముందా? బాగా గొడవ పడినప్పుడు జాకీ గారు ఏమంటారంటే ముందు ఇద్దరం కలిసి ఆర్గ్యూ చెయ్యం బేసిక్గా. నువ్వేంటేంటి నువ్వంటే ఇద్దరం కలిసి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు వింటాం, ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వింటాం. తర్వాత జాకీ నువ్వు కోపంలో కూడా భలే అందంగా ఉంటావు అంటారు. ఇంకా అయిపోయింది అంతే, పెద్ద గొడవ అలా ఏముండదు. సంక్రాంతికి ఇక్కడ అంటే వేటిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు? కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం అది ఇదని లేదు, ప్రతి దాంట్లోనే ఎంజాయ్ చేయబోతున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ప్రతి మూమెంట్ని ఆస్వాదించడం ఇష్టము, చూడడం ఇష్టము. సో నాకు ఏమేమి జరుగుతుంది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అదే చెప్పాను, రివీల్ చేయమన్నాను ఏమేమి గేమ్స్ ఉంటాయని. అక్కడికి వెళ్ళి ఒకేసారి చెప్తా అన్నారు. బట్ ఏమైనా నేను ఆడినా నాకు ఇష్టం, నేను చూస్తే నాకు ఇంకా ఇష్టం. బట్ ఇప్పటికీ చూస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నాం అదే చలాకితనం, అదే ఎనర్జెటిక్ లెవెల్స్, అసలు సూపర్ అండి. సో అద్దంకి సీరియల్ మొత్తం బాగా జరుగుతుంది, ఆల్రెడీ మేమందరం చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం. అండ్ ఆల్రెడీ ఐమాక్స్ ముందు ఇప్పటికీ అంటే రివ్యూస్ చెప్పే ఒక యాంకర్ ఇప్పుడు ప్రెసెంట్ మీ సీరియల్ యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా? పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్, చాలా న్యాచురల్గా చేస్తారు, చాలా బాగుంటారు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, యాజ్ అ పర్సన్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. నేర్చుకోవాలని ఏదో సాధించాలని చాలా తపన ఉంది, అది నాకు చాలా చాలా ఇష్టం. లక్ష్మణ్ సో సుందరమూర్తి పేరు,
మా అబ్బాయి సుందరమూర్తి అనమాట. సో లక్ష్మణ్ వెరీ ఎనర్జెటిక్, చాలా సాఫ్ట్, స్వీట్ బాయ్. సో చాలా బాగుంటుంది. మా ఇద్దరికి ఏంటంటే చాలా ఎమోషన్స్, బాండింగ్ ఉండే మదర్ సన్ క్యారెక్టర్ అనమాట ఇద్దరిది. సో కొడుకు కోసమే తల్లి జీవిస్తుంది. తల్లి అంటే అతనికి ప్రాణం. సో అమాయకుడు కొడుకు. సో ఏమైపోతాడా అని తల్లి బాధ. దానికి మంచిగా తల్లి కూడా బాధలో అలా డల్గా ఏమైపోదు. ఆ ఒక్కొక్క మూమెంట్ని ఎలా మావాడి లైఫ్ని ఎలా స్పెషల్గా చేయాలని ఎక్కువగా ఆలోచించి కేర్ తీసుకునే ఒక మదర్ అనమాట. సో ఇంతమంది ఫ్యామిలీని చూసుకుంటూ కొడుకుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి, అలా అని ఒక కోడల్ని సెలెక్ట్ చేసి సో బాగుంటుంది. సో ఇంతకీ సెలెక్ట్ చేశారా కోడల్ని? కోడలు సెలెక్ట్ అయిపోయింది, బట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. పెళ్ళి అయిపోవాలి, ఇంకా పెళ్ళి చేసేస్తాం. సో కోడలు కూడా వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ మేమంతా చాలా చాలా అంటే అది నా బ్లెస్సింగ్గా నాకు ఏమని తెలియదు, బట్ వెరీ కేరింగ్ పీపుల్ ఉంటారు నాకు చుట్టూ ఎప్పుడు. సెట్ లొకేషన్లో ఎలా ఉంటారు? అదే సెట్లోనే బ్రేక్లో నాకు వెరీ కేరింగ్ అనమాట. సో నేను తిన్నానా లేదా అని కూడా కనుక్కునేంత, అంటే యూజువల్గా అంత హడావిడిలో అంత ఉండదు, బట్ దే వెరీ కేరింగ్, చాలా బాగుంటుంది. మీరు సీరియల్లో క్యారెక్టర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్టివ్గా? అంటే కొంచెం వాల్యూస్ ఉండాలి, బట్ అలాగే ఆఫర్ చేస్తారు. మన సెలెక్షన్ ఏం లేదు, అంతా ఛానల్స్ సపోర్టే, ప్రొడక్షన్ హౌసెస్. సో ఈవిడికి క్యారెక్టర్ బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అది వచ్చినప్పుడు నేను డెఫినెట్గా అయ్యో ఒక చాలా హ్యాపీగా, అంటే అదృష్టంగా భావిస్తాను నాకు ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా వస్తున్నందుకు. సో అంతా అంతే వాళ్ళే. అండ్ కుంకుమ పువ్వు గురించి చెప్పుకుంటే ఎస్పెషల్లీ అందులో కూడా మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ చాలా ఉంటాయి. అండ్ అద్దంకి కూడా సిమిలర్గా ఉందా క్యారెక్టర్? లేదు అసలు ఏ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఎప్పుడు ఇంతవరకు, అంటే నేను అత్తగా మారిన తర్వాత, హీరోయిన్గా ఉన్నప్పుడైతే న్యాచురల్గా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ అత్తగా మారిన తర్వాత ఈ 12 yearsలో ఒక్కదానిలాగా ఇంకొక క్యారెక్టర్ లేదు. దేనికి దానికే బెస్ట్, వావ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. దేనికి దానికే బెస్ట్, డిఫరెంట్ రోల్స్. నేను కూడా అంటే కొంచెం కేర్ తీసుకుంటాను, డిఫరెంట్ గెటప్స్లో ప్రజెంట్ చేసుకుంటాను. సో అందుకని డిఫరెంట్. ఎస్పెషల్లీ మీ కాస్ట్యూమ్స్ గురించి ఆడియన్స్కి చాలా ఇష్టం మీ కాస్ట్యూమ్స్. సో ఎక్కడ పర్చేస్ చేస్తారు? పర్చేస్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు చెన్నై బ్రాటప్ కాబట్టి కంచిలో సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ పోచంపల్లి వెళ్ళినప్పుడు పోచంపల్లి, అత్తగారిది కాకినాడ, ఉప్పాడ. సో అలా వెళ్ళి తెచ్చుకొని జాకీ గారు డిజైన్ చేస్తారు క్యారెక్టర్, ఇలా ఉంటే నువ్వు బాగుంటావు. సో అంటే సెలెక్షన్ మొత్తం అంతే, ఇద్దరం కలిసి ఇలా బొట్టు ఇలా పెడితే బాగుంటుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేది. కోడల్ని తెచ్చేసారన్నారు కదా, ఒకసారి కోడల్ని మాకు చూపిస్తారా? అయ్యో తప్పకుండా, అసలు చెప్పా కదా, మొత్తానికి మంచిగా సెలెక్ట్ చేశారు కోడల్ని. అయ్యో అసలు మన సెలెక్షన్ అంటే మరి మామూలుగా ఉండదు కదా. ప్రోమోలోనే చెప్పేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదు, దానికి కర్ణాటక నుంచి తెచ్చారు. భారతీయం, వీఆర్ ఇండియన్స్. సో ఎలా జరుగుతుంది సీరియల్లో? అండ్ హరిత గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ అయితే ఐ వాజ్ ఈగర్ టు సీ మ్యామ్. ఫస్ట్ డే అయితే నేను ప్రోమోకి వేరే హౌస్లో స్టార్టింగ్, అప్పుడు మ్యామ్ వెళ్ళిపోయారనమాట. తర్వాత నెక్స్ట్ డే నేను మ్యామ్ని చూడాలి, బికాజ్ అంతవరకు స్క్రీన్లోనే చూశాను, డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. దెన్ ఫస్ట్ సీన్ ఎలా అంటే మ్యామ్ టెంపుల్లో నన్ను మ్యామ్ పడిపోతారు, నేను పట్టుకోవాలి, అలాంటి సీన్. ఐ వాజ్ లిటరలీ షివర్డ్, బికాజ్ చిన్నప్పటి నుంచి తనని ఫ్రేమ్లో చూసి తనతో మ్యామ్తో యాక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్యాన్ మూమెంట్ అనుకుంటా. ఆల్మోస్ట్, బికాజ్ టు అ బడ్డింగ్ ఆర్టిస్ట్ లైక్ అస్ ఇలాంటి సీనియర్ ఆర్టిస్ట్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది. ఇఫ్ షీ వాజ్ స్టబర్న్ ఆర్ షీ వాజ్ వెరీ రూడ్ టు మీ, నాకు ఆ మ్యామ్తో ఇలా పట్టుకొని, ఇలా హక్ చేసుకొని, ఇలా కిస్ చేసుకొని కూడా భయం ఉంటుంది. ఇప్పుడు ఆన్ స్పాట్లో ఏమేమి వచ్చేస్తుందో అది చేసేస్తాము మనం. నేనేం చేస్తాను, మ్యామ్కి ఒక హింట్ ఉంటుంది, మ్యామ్ ఏం చేస్తాను నాకు హింట్ ఉంటుంది. దట్ ఈస్ ద కంఫర్ట్ జోన్ షీ మేడ్ మీ టు యాక్ట్ విత్ హర్, అండ్ ఐ లిటరలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మీ ఇద్దరు కలిసి ఒకసారి బ్రో లక్ష్మణ్ గురించి చెప్పాలి. అండ్ మీకు కొడుకు, మీకు కాబోయే భర్త, అంటే కోడలు గురించి చెప్పాలి. కోడలు IPS, ఫైటర్. ప్రతి ప్రాబ్లం నుంచి ఫ్యామిలీకి, ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలు కావాలన్నమాట. బాగా అత్తకు మించిన కోడలు. సో ప్రతి ప్రాబ్లమ్ ని చాలా, అంటే ఎంత బాగా సాల్వ్ చేస్తారంటే, అంటే కుటుంబానికి ఇలా కుటుంబం కాపాడుకోవాలి.
సో అలా అని డల్గా కాదు, అడిగి కాదు, ఒక రైట్తో అనమాట, ఒక పర్ఫెక్ట్ రైట్తోనే ఆవిడ పోరాటం చేసి అన్నీ అద్రగొట్టేస్తారు. మీ ఇద్దరిని చూస్తుంటే మీ అబ్బాయి పరిస్థితి ఏంటో నాకు అర్థమైపోతుంది. అంటే ఇద్దరికి ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తాం, మేము ఇద్దరం కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తాం, ఆయన మా ఇద్దరికి సపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ వి హావ్ ఇన్ ద సీరియల్ ఆర్ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్. సే సమ్ వర్డ్స్ అబౌట్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ ఆయన చూసినప్పుడు నేను యాక్చువల్లీ ఆయన రికగ్నైజ్ చేయలేదు, బికాస్ ఐ వాజ్ వెరీ, నేను ఆ రోజు ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి ఐ వాజ్ ఇన్ టు మోర్ మేకప్. ఆయన వచ్చి హాయ్ చెప్పారు, నాకు తెలీదు, ఓకే హాయ్ అని హాయ్ సార్ అని చెప్పాను, వెళ్ళిపోయాడు. తర్వాత అసోసియేట్ వచ్చి మ్యామ్ తనే హీరో మ్యామ్ అని చెప్పాలి కదా, ఇక్కడే నించున్నారు చెప్పాలి కదా. అండ్ దెన్ he's a very good comfortable artist, co-artist, very caring, good comfort zone మన ఇద్దరికి. మీ అందరూ కలిసి బాగా నవ్వుకున్న మూమెంట్ ఏంటి సెట్ లో? అన్ని ఎప్పుడు సీన్ చేసినప్పుడు మ్యామ్ ఇలా కనిపిస్తున్నారు. షీఈస్ అ వెరీ కైండ్ హార్టెడ్. ఇన్సైడ్ మ్యామ్ దెర్ ఇస్ వన్ బేబీ విచ్ విల్ ఆల్వేస్ బి అవేక్. ఎప్పుడు స్లీప్ చేయదు, ఎవ్రీ టైం. ఇప్పుడు డైలాగ్స్ ఏమైనా ఫంబల్ అయితే షీలో ఇలా కన్ను కొట్టడం, ఇలా చేయడం షీల్ డూ దట్ నాటినెస్ అండ్ షీల్ బి లైక్, బట్ నాకు అది అంటే వి లవ్ దట్ వన్. అండ్ ఖాళీ ఉన్నప్పుడు మ్యామ్తో అయితే ఇప్పుడు మ్యామ్ సపరేట్, నాకు సపరేట్, నో షీస్ నాట్ లైక్ దట్. మేము పైన ఉన్నా సరే షీ కాల్స్ ఎవ్రీ వన్ డౌన్ అండ్ షీ మేక్ షూర్ దట్ ఒక్క రోజులో అందరూ కూర్చొని వీ హ్యావ్ టు టాక్. That is the comfort zone she is given in the set also. Not only she don't make herself comfort, she also make a set comfort. మొత్తానికి మమ్మీలా చూసుకుంటారు అని చెప్తున్నారు. డెఫినెట్లీ కాదు, వీళ్ళే చెప్పారు కదా బేబీ అని, నాకు చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు. ఇవాళ అనిపిస్తుంది బికాస్ వి సీ దట్ బేబీ ఇన్నర్ కాబట్టి ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.